పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. సో ముందుగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎంప్లాయ్ ఫెడరేషన్ను ఏర్పాటు చేసి ఒక వేదికను కల్పించినటువంటి సమ్మన్న గారికి అలాగే మా అన్నలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సమయం ఆసన్నమైందన్న విషయం ఈ సంఘాల ద్వారానే సమాజానికి ఎక్కువ అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకుంటే దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిపాలించిందంతా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రాంతాన్ని లేదా ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిందంతా అగ్రకులాలు మాత్రమే పరిపాలించినాయి. ఈ 70-80 ఏళ్ల సంవత్సరాల పాటు వాళ్ళ పరిపాలన టేస్ట్ ఏందో మనకు తెలిసిపోయింది. వాళ్ళు అన్ని వాళ్ళ పరిపాలన అంతా విఫలమైపోయింది. ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయంటే దాని అర్థమైంది, మేము అభివృద్ధి చేయలేకపోయినాం బీసీలను, వెనకబడిన తరగతులను అనేది ఆ పార్టీలు, ఆ వర్గాలు, ఆ ప్రభుత్వాలు ఒప్పుకుంటున్నాయి. నిజంగా మనం అంతా డెవలప్ అయినామంటే తెల్ల రేషన్ కార్డు ఉండదు కదా. కానీ ఇవాళ అన్ని రంగాల్లో ఇప్పటికీ పేదవానికి ఇల్లు కల్పించలేనటువంటి ప్రభుత్వాలే ఉన్నాయి. ఇప్పటిదాకా నడిచినటువంటి ప్రభుత్వాలు, ఇప్పటిదాకా పరిపాలించినటువంటి వాళ్ళు ఈ యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైపోయినారు. ఇప్పటిదాకా ఉన్నటువంటి అగ్రవర్ణ ముఖ్యమంత్రులు ఈ ఆదుకోవడంలో సంపూర్ణంగా విఫలమైపోయారు అనేది స్పష్టమైపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఇక అగ్రవర్ణాల పరిపాలన 70 ఏళ్ళు చూసినాం కదా, అయిపోయింది, చాలు, ఏమీ లేదు, డొల్లా, మీ పరిపాలన అంతా డొల్లా, మాకు అర్థమైపోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ పక్షమైనటువంటి మెజారిటీ కులాలుగా ఉన్నటువంటి బీసీలు ఈ ప్లాజా నుంచి, టూరిజం ప్లాజా నుంచి ఒక మాట చెప్తా ఉన్నాము, ఇక జాలయ్య మీరు చేసిన కాడికి మాకు వద్దు, మాది మేము చేసుకుంటాం, మాది మేము చేసుకుంటాం, మిమ్మల్ని కూడా చూసుకుంటాం, మాది మేము చేసుకుంటాం, మిమ్మల్ని కూడా చూసుకుంటాం. నిన్న కల్వకుర్తి కాడ సభ జరిగితే పాపం ఒక వైశ్యుడు కోవటాయన వచ్చిండు, సభకాడికి వచ్చి, అయ్యా నేను కోవటోడిగా నా అమ్మ మీద ఒట్టే చెప్తున్నా, బీసీ ఉద్యమానికి నేను మద్దతు ఇస్తున్నా అని చెప్పిపోయిండు ఆయన. అవి గా కోవటాయన కావాలి, మాకు గా కోవటాయన కావాలి. ఈ ఓసీల్లో కూడా సరే వకులాభరణం అన్న చెప్పినట్టు కానీ మిగతా ప్రొఫెసర్లు చెప్పినట్టు కానీ బీసీలకు రిజర్వేషన్ అంటే మీకు ఇబ్బంది అవుతుంది కదా. ఈ ఈడబ్ల్యూఎస్ కోటా తెచ్చారు కదా, ఇంట్లో వర్గీకరణ చేద్దాం. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఏబిసిడి వర్గీకరణ చేద్దాం. ఎందుకు చేద్దాం అంటున్నంటే కేవలం ఈడబ్ల్యూఎస్ లో అత్యధికంగా లబ్ధి పొందుతున్న ఫేక్ సర్టిఫికెట్లు మాత్రమే. ఒరిజినల్ ఈడబ్ల్యూఎస్ లో ఉన్నటువంటి పేద బ్రాహ్మణుడికి అవకాశం దొరకలేదు, పేద కోమటాయనకు అవకాశం దొరకలేదు, పేద రెడ్డి బిడ్డకు అవకాశం దొరకలేదు. కాబట్టి మాకెట్లాగో న్యాయం చేయలేరు మీరు, అది అర్థమైపోయింది. మీ దాంట్లో ఉన్నటువంటి వర్గాలకు న్యాయం చేయమని బీసీలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.